మన ఇంటి రుచులకి స్వాగతం. ఈ రోజు స్పెషల్ బోటీ ఫ్రై. బోటీ ఫ్రై అంటే జస్ట్ కర్రీ కాదు, తెలంగాణ వాళ్ళకి అది ఒక ఎమోషన్. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఈ బోటీని హాట్ వాటర్ తో బాగా వాష్ చేసుకొని ఒక బౌల్ లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు ఈ బోటీని లో ఫ్లేమ్ లో కుక్కర్ లో యాడ్ చేసుకొని అందులో కొన్ని వాటర్ మరియు పసుపు, బిర్యానీ ఆకు మరియు కొన్ని మసాలాలని యాడ్ చేసుకొని మూత పెట్టి 5 to 6 విజిల్స్ ని కుక్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా బోటీ ఇలా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్కర్ లోనే కుక్ చేసుకోవాలి. బోటీ ఇలా కుక్ అయ్యాక తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకొని అందులో గ్రీన్ చిల్లీ, ఆనియన్, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మరియు కొద్దిగా పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో మనం బాయిల్ చేసిన బోటీని వేసుకొని మూత పెట్టి ఒక 2 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకొని మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుందాం. ఇప్పుడు అందులో గరం మసాలా, కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకొని 2 to 5 మినిట్స్ కలుపుకొని కాస్త ఆనియన్స్ మరియు లెమన్ తో సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఇంటి రుచులు. మీరు ట్రై చేసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.